ఫ్రెండ్స్, బయట దళ్ళో కొద్దిగా ప్లేస్ ఉంటే చూడండి, బయట 2 చిక్కుడుగాయ గింజలు వేసాము. ఎంత మొదలైందోనండి, మొత్తం టెర్రస్ అంతా పాకేసింది. ఒక 3 మంత్స్ వరకు ఇలాగ పాదు పెరుగుతూనే ఉంది. అసలు కాయలు కాస్తుందా లేదా అనుకున్నా, ఇప్పుడు డాబా నిండా పువ్వులు కాయలండి. అసలు ఈ 15 రోజుల్లోనూ ఎన్ని లేదన్నా ఒక 5 కేజీలు కాయలు కూసుంటాము. మా సిస్టర్స్ హైదరాబాద్ నుంచి సంక్రాంతికి రాజమండ్రి వచ్చారు. నేను కాకినాడలో ఉంటాను కదండి. వాళ్ళు ఏం అడగరండి, ఫ్రెష్ కూరగాయలు అడుగుతారు నిజంగా. నాకు అలా ఇవ్వడం చాలా ఇష్టం. ఈవేళ నేను మా హస్బెండ్ మార్నింగే టెర్రస్ మీదకి వెళ్ళి, ఇదిగోండి కణుపు చిక్కుళ్ళు ఇంత ముదిరే వరకు ఈ కాయలు ఉంచాము. ఒక 2.5 కేజీలు అయితే అయ్యాయండి. నేను ఒక 3-4 డేస్ తర్వాత మా సిస్టర్స్ వండుకుంటారు. దీన్నైతే ఇలాగా నేను పాలిథిన్ కవర్స్లో ప్యాక్ చేసేసి వాళ్ళకి అందజేస్తాను. కోస్తుంటే ఎంత ఫ్రెష్నెస్ ఎంత బాగుందంటే, ఇవి వండుకుంటే కూడా రుచి చాలా బాగుంటాయి. కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. బయట అసలు మార్కెట్కి కాయలు అయితే రావు. పావు కేజీ 40-50 రూపాయలు ఉంటాయి. ఇలాంటి సీజన్లో టౌన్స్లో ఉన్నవాళ్ళు కంపల్సరీగా విలేజెస్కి రావాలండి. ఈ విలేజ్లో ఉన్న ఒరిజినల్ ఫ్లేవర్స్ని ఎంజాయ్ చేయాలంటే ఈ సంక్రాంతి సీజను ఇది చాలా బెస్ట్ ఐడియల్ సీజన్ అండి. మనం కూడా ఓపికగా మన నచ్చిన వాళ్ళకి ఇలాగ మనం ఆరోగ్యవంతంగా ఉండేవి ఏదైనా మనం ఇవ్వాలి. నా పాలసీ అయితే అదే. కానీ దీనికి మా హస్బెండ్ కష్టం మాత్రం చాలా ఉంటుంది. ఆయన రోజు చాలా కష్టపడి టెర్రస్ గార్డెనింగ్ చేస్తూ ఉంటారు. ఇవే కాదండి, ఇంకా చాలా రకాల పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు అవన్నీ కూడా మేము టెర్రస్ మీద పండిస్తూ ఉన్నాం. మా నీడ్స్కి అయితే ఇవి సరిపోతూ ఉంటాయి. ఈ వీక్లో నేను ఎంతోమంది మా ఫ్రెండ్స్కి నేను ఈ కాయలు ఇలాగ ప్యాకెట్లో కవర్ చేసి నేనైతే గిఫ్ట్గా ఇచ్చాను. వాళ్ళ ఆనందం చూడాలి. కూర వండుకున్న తర్వాత నిజంగా ఎప్పుడో చిన్నప్పుడు తిన్న ఒరిజినల్ చిక్కుడుగాయ ఫ్లేవర్ వచ్చిందని చాలా ఇష్టంగా తిన్నారు. వెజిటేరియన్స్ అయితే ఇంకా చాలా ఇష్టంగా తింటారండి. నాన్ వెజ్ వండుకునే వాళ్ళు కూడా మటన్ చిక్కుడుగాయ కలిపి వండుకోవచ్చు. ఎండి చేపలు చిక్కుడుగాయలు అయితే ఇంకా అది బెస్ట్ కాంబినేషన్. ఈవేళ అయితే నేను కూడా ఎండు నెత్తళ్ళును చిక్కుడుగాయ వండుదామని అనుకుంటున్నాను. కూర అయితే చాలా బాగుంటుంది. అవసరమైతే మీరు ఒక 2 గుడ్లు కూడా వేసుకొని వండుకోండి. కొంచెం టైం ఉన్నా, కొంచెం ప్లేస్ ఉన్నా ఇలాగా ఆర్గానిక్ కల్టివేషన్ చేసుకోండి. మేమైతే ఒక్క పెస్టిసైడ్ కానీ ఏమీ జల్లలేదండి. మేమంటూ దానికి ఇచ్చింది కొంచెం, దాని మొదల్లో కొంచెం ఎండిన పేడ, రెగ్యులర్గా వాటర్ ఇస్తూ ఉన్నాము. అంతకంటే మేము పెస్టిసైడ్స్ కూడా ఏం స్ప్రింకిల్ చేయలేదు, మెన్యూర్ కూడా ఏమి ఇవ్వలేదు. కాకపోతే నేల మీద వేయడం వల్ల ఎంత బాగా వచ్చాయండి. మన ఇండియన్ కల్చర్ని బట్టి కల్టివేషన్ని మనం కంపల్సరీగా మనం ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ.